సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇవన్నీ మీకు ఎందుకు? ఇదొక ప్రశ్న మనకి ఫ్రీక్వెంట్ గా వస్తుందండి. సో జాబ్ అనేది అది కంప్లీట్ గా మన వృత్తి, ఇది మన ప్రవృత్తి. మనం చేసే ఈ పూజలు గాని, మనం చేసే ఈ సర్వీస్ రీకనెక్టివ్ రూట్స్ ద్వారా మనం చేసే సర్వీస్ గాని, ఇదంతా ఎందుకు అనంటే మన సనాతన ధర్మంలో మన లైఫ్ స్టైల్, మన కల్చర్ ని మనం మిస్ అవుతూ సమ్వేర్ మనకు ఒక గ్యాప్ ఉంది. ప్రెసెంట్ ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒకప్పుడు మన తాతలు వాళ్ళు 90 ఇయర్స్ 100 ఇయర్స్ ఖచ్చితంగా బతికేవారు. వాళ్ళప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రతకడానికి మాత్రమే సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. పగలు రాత్రి, రాత్రి పగలు అయిపోయింది. సో ఈ లైఫ్ స్టైల్ ఏదైతే చేంజ్ అయిందో, ఈ చేంజ్ వల్లే కాకుండా ఇది 50% అయితే ద అదర్ 50% వచ్చి మన ఫుడ్, పండించే పంట దగ్గర నుంచి కూడా మన ప్లేట్ లోకి వచ్చే వరకు కూడా ప్రతిదీ కల్తీ అయిపోయింది. లైఫ్ స్టైల్ అయితే ఆల్ ఆఫ్ సడన్ మనం చేంజ్ చేయలేం. జాబ్ చేసే వాళ్ళని జాబ్ చేయొద్దు అని అంటే వాళ్ళ జీవన భృతి వెళ్ళదు కదా. సో అదర్ 50% ఏదైతే ఉందో, కరోనా తర్వాత అయినా మనం ఆలోచించాలి మన లైఫ్ స్టైల్ ఏంటి, దీనివల్ల ఎలాంటి అటాక్స్ వస్తున్నాయని చూసుకుని మన ఈ కల్తీ ఆహారాన్ని నివృత్తి చెయ్యాలి అన్న ఒక ఉద్యమంతో ఈ R2R అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి ప్రతి ఒక్కళ్ళం కూడా మనకు వీలైనంత కాంట్రిబ్యూట్ చేయాలి. ఒకప్పట్లో బీపీ, షుగర్ అనేది ఒక 60 ఇయర్స్ వచ్చాక చక్కెర వ్యాధి వచ్చింది అంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు 20s 30s లోనే బీపీ, షుగర్, థైరాయిడ్, PCOD, ఇక వాట్ నాట్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మనం తినే ఫుడ్, మనం తీసుకునే స్ట్రెస్. దీని మీద ఇప్పటికి మనం ఫైట్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు హిస్టరీ బుక్స్ లోనే చదువుకోవాలి. వీళ్ళు ఇంత బాగుండేవారంటే, ఇలాంటి ఫుడ్ తినేవారంట అని చెప్పుకోవడమే తప్ప వాళ్ళకి చూడడానికి ఉండదు. అలాంటి దుస్థితి వాళ్ళకి రాకుండా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ అండి. మెయిన్ ఆ కాజ్ తోనే మేము ఈ స్టెప్ అనేది తీసుకున్నాం. దయచేసి మీరు కూడా దీనికి సహకరిస్తున్నారు అని అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అస్.